ప్రియుల దేవుడు మనకు మంచి తరుణాన్ని తన కృపను మనకి ఇచ్చినందుకు మనమందరం ఒకసారి దేవుడికి థాంక్స్ చెప్తాం. హల్లెలూయా. We are grateful to God for this wonderful day this morning God has given to us. Bible says when 2 or 3 people gather together in His name, then God's presence will be here. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, ఎక్కడ ఇద్దరు లేకపోతే ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడు. యేసు. We may not see Him with our physical eyes, but God sees us with His own eyes. మనం ప్రియులరా దేవుని యేసు ప్రభువును మన సొంత కళ్ళతో మనం చూడకపోవచ్చు, కానీ ప్రభు మాత్రం మనల్ని చూస్తున్నాడు. Bible says the eyes of the Lord run to and fro. దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులరా, దేవుని యొక్క నేత్రాలు భూమి నుంచి ఆకాశానికి, ఆకాశం నుండి భూమికి ఆయన దేవుడు చూస్తూ ఉంటాడు. There is no creature which is hidden in His sight. ఆయన దృష్టిలో మరుగుపరచబడినది ఏది కానీ లేదు. ఏ జంతువు కానీ, ఏ పశువు కానీ, ఏ మానవుడు కానీ, no animal, no human being, no birds, nothing can be hidden in His eyes. Everything is naked, everything is open in the sight of the Lord. ఆయన కంటికి మాత్రం ఏది మనం చేయబడలేదు ప్రియులరా, ప్రతి ఒక్కటి దేవుడు చూస్తూ ఉంటాడండి. సో విత్ దట్ యాటిట్యూడ్ వీ షుడ్ ఆల్వేస్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కదా. ఆ ప్రవర్తనతో, ఆ యొక్క మనోభావంతో మనం దేవుని సన్నిధికి ఎప్పుడు రావాలి. టుడే మై టాపిక్ ఈస్ బ్లెస్డ్ ఇస్ ఎవ్రీవన్ who believes without seeing. చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులు. Jesus said to Thomas after the resurrection, Thomas, you put your finger in my wounds and turn your fingers that I am alive. యేసుక్రీస్తు ప్రియుల పునరుత్థానుడైన తర్వాత తోమా దగ్గరికి వచ్చి, తోమా తోమా, నీ వేళ్ళు నా గాయంలో పెట్టి చూడు. Then he said, you are believing by seeing me, but blessed is everyone who believe without seeing. నువ్వు నన్ను చూసి నమ్ముతున్నావు తోమా తోమా, కానీ చూడకుండా నమ్మిన వారే ధన్యులు కదా. So past 2-3 weeks we have been studying about blessed is the man, blessed is the man, blessed is the man. గత 2-3 వారాల నుండి మనం ప్రియులరా ధన్యులు 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 అనే మాట ధ్యానిస్తాం. Jesus taught us this is the only one way to live on earth. యేసు ప్రభు మనకు నేర్పించింది ప్రియులరా, భూమి మీద మనం బ్రతకాలంటే ఇదే మార్గం. there is no other way. ఇంకా వేరే మార్గం లేదు. If you wanted to really have a blessedness on earth, you should live according to my teachings. యేసు ప్రభు అంటాడు మనందరితో, మీరు సుఖంగా బ్రతకాలా, ధన్యులుగా ఉండాలంటే నేను చెప్పిన మాటల ప్రకారమే జీవించాలి. వేరే మార్గం లేదు, వేరే షార్ట్ కట్ మార్గం లేదు ప్రియులారా. So we should remember there is no shortcut way. You live according to the God's standard. దేవుని యొక్క స్టాండర్డ్స్ ప్రకారం మనం జీవించాలంటే ఎటువంటి షార్ట్ కట్స్ మనకు లేవు. What is that first thing Jesus said? He said, blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. యేసు ప్రభు చెప్పిన మొదటిది ఏంటంటే అనుష, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. గర్వంగా జీవిస్తే మనం పరలోకానికి వెళ్ళలేదు. If we live proudly, we cannot enter into the kingdom of God.
You should have a poorness in the spirit. We should have a poorness in the spirit. మనం ఆత్మ విషయం మీద దీనంగా ఉంటేనే పరలోక రాదు. సో అందరం గుర్తుపెట్టుకోవాలి. We all have to remember, proud person will not enter the kingdom of God. గర్విష్ఠులు దేవుని రాజ్యంలో అరువులు కారు ప్రవేశించరు. ఇది నా మాట కాదు. ఇట్స్ నాట్ మై వర్డ్. జీసస్ ఈస్ టీచింగ్ in Matthew chapter 5. Secondly, blessed are those who mourn, for they shall be comforted. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. Why should we mourn? మనం ఎందుకు దుఃఖపడాలి? When we commit any sin, when we commit anything wrong, when we do something bad, we have to cry, we have to mourn, we have to weep. That is the meaning. దుఃఖపడవాలంటే అర్థం ఏంటి? మనం ఏదైనా తప్పు చేశాము, ఏదైనా పాపం చేశాము, దేవునికి దేవునికి విరుద్ధంగా ఇక్కడ పెట్టినా, దేవునికి విరుద్ధంగా ఏమైనా మనం తప్పు చేసినాం అన్నప్పుడు మనం ఏం చేయాలంటే పద్మరా దుఃఖపడాలి. ఏం చేయాలా? We have to mourn when we do something wrong. We have to cry and say, Lord, I am sorry. We have to weep and say, Lord, I am sorry. We should repent and say, Lord, I am sorry. మనం దుఃఖపడి ఏడ్చి గోలపెట్టి తండ్రి నన్ను క్షమించమని అడిగినప్పుడు తర్వాత మనం సుఖపడతాము, తర్వాత మనం నవ్వుతామంట. దట్ ఈస్ ద మీనింగ్ వెన్ జీసస్ సెడ్. యేసు ప్రభు చెప్పిన మాటకు తాత్పర్యం అది ఏంటంటే, మీరు పాపం చేసిన వెంటనే ఏడవండి, అయ్యో నేను అది చేయకుండాల్సింది. What Jesus meant to say, when you do something wrong, when you do something, commit sin, you weep, you cry and say, Lord, I shouldn't have done this, Lord. I'm really sorry, Lord. Then immediately God will forgive us. దేవుడు మనల్ని క్షమిస్తాడు. Then thirdly, Jesus said, blessed are the meek, they will inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించు. భూమి అంతా వాళ్ళదే. The whole earth will belong to them because they are very meek. They don't interfere in anybody's life. They don't comment about others. They don't talk bad about others. They mind their own business. సాత్వికులు అంటే ఎవరు జోలికి వెళ్ళరు, ఎవరి గురించి మాట్లాడరు, ఎవరి గురించి కామెంట్స్ చేయరు. వాళ్ళ పని వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళంతా ధన్యులు. They are all blessed according to Jesus' teaching. కదండి? Why should I comment about others? Why should I talk bad about others? నేను ఎవరి గురించి ఎందుకు మాట్లాడాలి చెడు? వేరేటోళ్ళ గురించి ఎందుకు నేను కామెంట్ చేయాలా? బెటర్ ఐ కీప్ క్వైట్. నేను మౌనంగా ఉండడమే మంచిదని. వాళ్ళు ధన్యులు, వాడు భూమిని స్వతంత్రించుకుంటారు. They will inherit the earth. Blessed are merciful, they shall obtain mercy. కనికరము గలవారు ధన్యులు, వారు తిరిగి కనికరము పొందుదురు. What does that mean? Jesus said, when you show mercy to others, God also will show mercy to you. You got it, Jessica? If I am merciful to others, even God will be merciful to me. If I show mercy to others, Anusha, even people will also show mercy to me. If I am harsh, God will be harsh. నేను వేరొకరి పట్ల జాలి కనికరము దయ చూపిస్తే దేవుడు నా పట్ల జాలి కనికరం దయ చూపిస్తాడు. అది యేసు ప్రభు మాటకు తాత్పర్యము. దాని అర్థం అదే. నేను వేరొకరి పట్ల కఠినంగా ఉంటే దేవుడు నా పట్ల కఠినంగా ఉంటాడు. దిస్ ఇస్ ద రియాలిటీ ఇన్ లైఫ్. జీవితంలో ఇది వాస్తవం, ఇది అబద్ధం కాదు. దిస్ ఇస్ నాట్ లైఫ్. దిస్ ఇస్ నాట్ అ మిత్. ఇది కట్టుకథ కాదు. కానీ దిస్ ఇస్ రియాలిటీ. when I am showing mercy to other people, God will show mercy to me. నేను ఇతరుల పట్ల నేను కనికరం చూపించినప్పుడు
దేవుడు నా పట్ల కనికరం చూపిస్తాడు. బ్లెస్డ్, 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 ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎవరయ్యా భూమి మీద ధన్యులు? Who are the blessed on the face of the earth? People those who humble themselves. People who always mourn and cry for their sin. People always, meek, who don't interfere in somebody's life. Fourthly, people those who always show mercy to other people. ఎవరు ధన్యులు? ఆత్మ విషయమే తగ్గించుకున్నవారు ధన్యులు. పాపముల కొరకు దుఃఖపడువారు, ఏడ్చువారు ధన్యులు. మూడవది సాత్వికులు ధన్యులు, జోలికి వెళ్ళరు, వాళ్ళ పనులు వాళ్ళే చూసుకుంటారు. నాలుగోది ఇతరుల పట్ల కనికరము, జాలి, దయగలవారు ధన్యులు. తిరిగి వారు కనికరము, జాలి, దయను పొందుతారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తి పరచబడతారు. Blessed are the people, those who hunger and thirst for righteousness' sake. They shall be filled. Always having a desire to do good. ఎప్పుడు మంచి చేయాలా అనేది ఒక దాహం కాదు. అలాంటి వాళ్ళు దాన్ని దిస్ ఇస్ జీసస్ టీచింగ్. భూమి మీద ఎక్కడున్నా మనం చేయవలసిన పని. అమెరికాలో ఉన్న ఇదే పనులు చేయాలా, ఆస్ట్రేలియాలో ఉన్న ఇదే వాక్యం ప్రకారం జీవించాలా కదా? ఈ గుణాలు లేకుండా మనము ఏం చేసినా కానీ, ఎంత పర్ఫార్మెన్స్ చేసినా, ఎంత పాటలు పాడినా, ఎంత వాక్యం చెప్పినా, ఎంత ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎవ్రీథింగ్ ఈజ్ వేస్ట్. If I don't do these things, Jessica, my prayer is waste, my Bible reading is waste, my preaching is waste, my singing is waste. Jesus will say, I don't know who you are. Then will say, Lord, I am Simon, I preached, I sang. No, I don't know who you are. Prabhu, నేను సైమన్ ప్రభు, అల్వాల్ ప్రైజ్ లార్డ్ ఫెలోషిప్ లో నేను పాస్టర్ ప్రభు, నేను వాక్యం చెప్పాను, పాటలు పాడాను, ఎవరు నాకు తెలియదు బాబు. Because you never followed this blessedness. ఈ ధన్యతలు నువ్వు ఫాలో కాదు. Blessed are the pure in heart, they shall see God. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వినోద్, వాళ్ళు దేవుని చూచెదరు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుని చూడలేరు. పాపం పెట్టుకుని ఎవ్వరు దేవుని చూడలేరు. When I don't have holiness in my heart, when I don't have holiness in my eyes, my mouth, in my ear, my intentions are wrong, I cannot see God. హృదయ శుద్ధి గల వారే ధన్యులు. Blessed are the pure in heart, they shall see God. Always thinking good, always thinking about God, always thinking about heaven, always thinking about writing my name in the book of life, always trying to meditate the word of God. ఎప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానించడము, ఎప్పుడు పరలోక రాజ్యం గురించి ధ్యానించడము, ఎప్పుడు దేవుని గురించి ధ్యానించడము. ఆల్వేస్ కీపింగ్ మై మైండ్ ఆక్యుపైడ్ విత్ ద హోలీనెస్, విత్ ద క్లెన్లీనెస్ కదా. దెన్ ఐ షల్ సీ గాడ్. Hebrews 12:14 says, without holiness no one can see God. Hebrews 12:14 ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుణ్ణి చూడలేరు. చూడగలుగుతారని? No one can see God. ఎవరైనా దేవుణ్ణి చూడలేరు. Blessed are the peacemakers, they shall be called the sons of God. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. If two people are fighting, if two people are not talking to each other, so if as a third person, if I go and try to bring peace between them, I will be called the son of God. ఇద్దరు మాట్లాడలేదండి, ఇద్దరు గొడవపడ్డారు, ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు, అలాంటి వారి మధ్య మనం వెళ్ళి వాళ్ళని మనం సమాధాన పరచామనుకోండి, మనం దేవుని కుమారులను పిలువబడతాం, దేవుని కుమార్తెలుగా మనం పిలువబడతాం. మేకింగ్ పీస్ బిట్వీన్ మెన్ టు మెన్, మనుషుల మధ్య సమాధాన పరిచేవారు. మేకింగ్ పీస్ బిట్వీన్ మెన్ టు గాడ్, దేవునికి మనుషులకు మధ్య సమాధాన పరిచేవారు. Everybody who go and preach the word of God, they are reconciling men with God or God with man.
ఎవరెవరైతే ఈ సువార్తను ప్రకటిస్తారో వాళ్ళు దేవుణ్ణి మనుషులతో సమాధాన పరుస్తున్నారు. అంతే కదా? By preaching the word of God, I am settling these two people, God and this man. Blessed are you when people talk all bad things about you, Jesus said. When they beat you, they talk all false things against you. Your reward will be great in heaven. జనులు నా నిమిత్తం మిమ్మల్ని హింసించినా, మిమ్మల్ని కొట్టినా, మీ మీద లేని మాటలలో పలికినప్పుడు మీరు సంతోషించండి, పరలోక రాజ్యంలో మీ బహుమానము అధికమగును కదా. మీరు అధికమవుతుందంట. ఎవరైనా మన మీద చెడ్డ చెప్పారనుకోండి, లేనిపోని చెప్పారనుకోండి. There is one Malayali pastor here. He always used to go and tell about me. He's having 2 wives. ఒక మలయాళీ పాస్టర్ ఇక్కడ ఉండేవాడు పిల్లరా, ఆయన అందరికీ పోయి చెప్పేవాడంట, ఈ సైమన్ పాస్టర్ 2 భార్యలు ఉన్నారని. ఇట్ట మన మీద లేనిపోని చెప్తారు కదా, వాళ్ళంతా ఎవరంట పిల్లరా, మీ మీద లేనిపోని చెప్పినప్పుడు మీరు ఎవరు ధన్యులు. అబద్ధ సాక్ష్యం చెప్తారు మీ మీద. ఎందుకంటే మన మినిస్ట్రీ పాడు కావాలా, ఇలా చర్చికి ఎక్కువ మంది పోకూడదు, లేనిపోని అబద్ధాలు. సో ఈ రోజు మనం నేర్చుకునేది ఏంటంటే, టుడేస్ లెసన్ బ్రదర్ వినోద్ ఈజ్ బ్లెస్డ్ ఈస్ ఎవ్రీవన్ హూ బిలీవ్స్ వితౌట్ సీయింగ్. చూసి నమ్మే వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. దిస్ ఇస్ ద 10th one. ఇప్పుడు మనం ఇందాక చదివినవి 9 అయిపోయినాయి. 9 beatitudes are over. Blessed, 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 blessed. In Matthew chapter 5, you will have 9 times. Where is the 10th time? Blessed, John's Gospel. Please turn with me now. ఇప్పుడు అందరం ఫ్రీగా ఉన్నాం, తీసుకుందామండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం. John's Gospel, chapter 20, verse 19. Today's lesson, the 10th one, believing without seeing. ఈ రోజు ప్రియుల 10వ ధన్యత, చూడకుండా నమ్మిన వాళ్ళంతా ధన్యులు. 20th chapter, I'll read 19th verse. Please look at that verse. Then the same day at evening, being the first day of the week, when the doors were shut, where the disciples were assembled for fear of Jews, came Jesus and stood in the midst and said unto them, Peace be unto you. And when he had so said, he showed unto them his hands and his side. Then were the disciples glad when they saw the Lord. Then said Jesus to them again, Peace be unto you, as my Father has sent me, even so send I you. And when he had said this, he breathed on them and said unto them, Receive the Holy Ghost. So whosoever sins you remit, they will be remitted unto them, and whosoever sins you retain, they are retained. Verse 24. But Thomas, one of the 12 called Didymus, was not with them when Jesus came. The other disciples therefore said unto him, We have seen the Lord. But he said unto them, Except I shall see in his hands, and print of his nails, and put my finger into the print of the nail, and thrust my hand into the side, I will not believe. And after 8 days again his disciples were with him, and Thomas with them. Then came Jesus, the doors being shut, stood in the midst, and said, Peace be unto you. Then said he to the Thomas, Reach your hands, finger
and behold my hands, and reach either your hand, and thrust into my side, and be not be without faith, but believe. Then it says that Thomas answered and said unto him, My Lord and my God. Jesus said unto him, Thomas, because you have seen me, you have believed. Afterwards, blessed are they that have not seen and yet have believed. Let me read in Telugu ప్రియులారా 19వ వచనం. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించారు. అప్పుడు యేసు మీకు సమాధానం కలుగునుగాక, తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాడు. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపంలో మీరు నిలిచియుండురో అవి నిలిచియుండునని వారితో చెప్పాడు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదమెస్ అనబడిన తోమా వారిలో లేకపోయేది. గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు, నేను ఆయన చేతులలో మేకుల గుర్తులు చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులలో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కన ఉంచితేనే కాని నమ్మనని వారితో చెప్పాను. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు పోయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అనెను. తర్వాత తోమాను చూచి, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక ఎలా ఉండాలి, విశ్వాసివై ఉండమనెను. అందుకు తోమా ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు ఏమన్నాడంట, నీవు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ఎవరంట, ధన్యులని అతనితో చెప్పాడు. సో దిస్ ఇస్ ది స్టోరీ. ఇది జరిగిన సంఘటన. సో జెసికా, దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆఫ్టర్ జీసస్ రెజరెక్షన్. కానీ యేసు ప్రభు చనిపోయి లేచిన తర్వాత ఈ విషయం జరిగిందంట. మీకు 11 మంది అందరూ కూడారంట. 11 people were gathered in a room with the fear of Jews. యూదుల భయంతో వీడు 11 మంది అక్కడ ఉన్నారట. యూదా చనిపోయాడు కాబట్టి 11 మంది. సో 1 person was missing. Who was that? Thomas. తోమా వాళ్ళలో మిస్ అయ్యాడంట. ప్రియులారా, యేసు ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పి వెళ్ళిపోయాడంట. తర్వాత ఈ 10 మంది తోమాకు చెప్పారంట, we have seen Jesus. At that time Thomas was not there. Only 10 people were there. Judas already dead. Thomas is missing. Only 10 people were gathered in that room. Jesus came and appeared before them. Then all the 10 people next time they told Thomas, saying, we saw Jesus. What did Thomas say? No, I will not believe unless I put my finger in his wounds. ఆ 10 మంది చెప్పారంట పీటర్ ఏమని, తోమా మేము ప్రభువును చూశాము అంటే ఆయన అన్నాడంట, నేను నా వేళ్ళు ఆయన గాయము పెట్టి తిప్పుతేనే గాని అప్పుడు గాని నేను నమ్మను అన్నాడంట. ఆఫ్టర్ 8 days, probably Monday. Here Jesus met them on Sunday. After 8 days అంటే మండేనే కదా, probably Monday. సోమవారం నాడు యేసు ప్రభు మరలా వచ్చాడంట. ప్రియులారా, థామస్ ఉన్నాడంట. థామస్ కమ్. థామస్ said, my God, దేవా నా ప్రభువా. ఓకే, పుట్ యువర్ ఫింగర్, నీ యొక్క వేలు నా గాయం లేదు చూడు. థామస్ didn't have a face. తోమకు ముఖం లేదు ప్రియులారా యేసు ప్రభు ముందు.
Then Jesus said, Thomas, blessed are everyone who believe without seeing me. తోమా, నువ్వు నన్ను చూసి నమ్మినవు కాక చూడకుండా నమ్మిన వారే ధన్యత. ఇది ప్రియుల 10వ ధన్యత. ఆత్మ విషయమై దీనికుంటే పరలోకమంట, శీల దుఃఖపడితే ధన్యులంట, వాళ్ళు ఓదార్చబడతారంట. సాత్వికులు ధన్యులంట రాయలమ్మ, వాళ్ళు భూమిని సుఖించుకుంటారంట. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులంట, వారు తృప్తిపరచబడతారంట. కనికరం గలవారు ధన్యులంట, వాళ్ళు తిరిగి కనికరము పొందుతారంట కదా బిడ్డ. హృదయ శుద్ధి గల వారు ధన్యులంట, వారు దేవుణ్ణి చూస్తారంట. సమాధాన పరచువారు ధన్యులంట, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారంట. నా నిమిత్తం ప్రజల మీద లేని అబద్ధాలు ఎవరన్నా వచ్చి మన గురించి చెడ్డగా చెప్పారు అనుకోండి ప్రియులరా, ఆమె వాళ్ళకి ఆయన తిరుగుతుంది, ఈయన ఆమె తిరుగుతున్నాడు అని మన మీద లేనిపోని అబద్ధాలు చెప్తే ఎటువంటి ప్రియులరా మనకు ఎంత బాధగా ఉంటుంది. అలా చెప్పినప్పుడు బైబిల్లో రాయబడింది, మన బహుమానం పరలోకంలో అధికముగా సంతోషించండి, ఆనందించండి. ఏమని చెప్పుకోరా బాబు. The 10th one, Jesus said, blessed are everyone who believe without seeing. Now, here is the point ఏంటంటే, మనం as a Christian, we as a Christian, we should always be able to believe what we have not seen. మనం చూడని శీల మనం నమ్మాలంట. చూసి నమ్మడం కాదు. చూసి నమ్మితే లాభం తీసుకురారు. యేసుప్రభు అంటాడు, తోమా నువ్వు చూసి నమ్మినవు, అది కాదు బాబు, వేస్ట్, అది వేస్ట్. ఎవరంతా ధన్యులు? చూడకుండా నమ్మిన వారు ధన్యులు. You know, Jesus was angry with his disciples. He rebuked his disciples. యేసుప్రభు తన శిష్యుల మీద కోపపడ్డాడు. యేసుప్రభు తన శిష్యులను చూసి గద్దించాడు 2 సార్లు. ఒకసారి మీకు అంత విశ్వాసం లేదా? డోంట్ యు హావ్ ఎ ఫెయిత్? సముద్రంలో పెద్ద తుఫాన్ వచ్చింది. దిస్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద సీ. దేర్ ఇస్ ఎ బిగ్ స్ట్రామ్ ఇన్ ద సీ. Their boat was almost sinking. Jesus was sleeping. Disciples woke him up and saying, Lord, Lord, don't you worry about us? We are dying. Bible says Jesus stood up and he rebuked the storm, and the storm became calm. Sea became calm. Then he said, you people, you faithless people, don't you believe in me? I am there in the boat. సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాను వచ్చిందంటే సముద్రంలో ప్రియుల అలలతో ఆ యొక్క పడవ మునిగిపోయే పరిస్థితికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఆ పడవలో నిద్రపోతున్నాడంట. శిష్యులు ఆయన లేపారంట, అయ్యా మేము నాశనం వచ్చినాం, నీకు అంతగాని ఇంత లేదా అని అన్నప్పుడు యేసుక్రీస్తు లేచి ఆ యొక్క తుఫాను ప్రియులను గద్దించిన వెంటనే సముద్రం నిమ్మడమాయను. అప్పుడు యేసుక్రీస్తు ఏమన్నాడు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం. అందరం తీసుకుందాం ప్రియులారా. 8వ అధ్యాయం, Matthew chapter 8. What did Jesus said to his disciples? మత్తయి సువార్త 8వ అధ్యాయము 23 onwards అండి. Matthew chapter 8 verse 23 onwards we will read. Right. And when he was entered into a ship, his disciples followed him. And behold, there rose a great tempest in the sea, insomuch that the ship was covered with the waves, but he was in sleep. But his disciples came unto him and woke him, saying, Lord, save us, we perish. Then he said unto them, Why are you fearful, O you little faith? Then he rose and rebuked the wind and the sea, and there was a great calm. But the men marveled, saying,
What manner of man is this, that even the wind and the sea obey him? Verse 23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మను రక్షింపుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన ఏమన్నాడంట? అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలి సముద్రము లోబడుచున్నవని చెప్పు. So one thing did you notice here? Jesus rebuked disciples. యేసు ప్రభు అక్కడ శిష్యులకు ఏం చేశాడంటమ్మా? గద్దించాడు. Why he rebuked? He said, don't you have a faith? మీకు అంతగా విశ్వాసం లేదా? నేను సముద్రంలో నిమ్మల పరుస్తేనా మీరు నమ్మేది, లేకపోతే నమ్మరా? Will you not believe me unless I stop this storm? కదా? So Jesus was angry on his disciples because they did not believe. యేసు ప్రభు తన శిష్యుల మీద కోపడ్డాడంట రాయలమ్మా. కారణం ఏంటంటే ఆయన నమ్మలేదంటండి వాళ్ళు. రెండోసారి యేసుక్రీస్తు వాళ్ళ అవిశ్వాసాన్ని చూసి గద్దించాడట. ఎప్పుడు? యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత, ఆఫ్టర్ జీసస్ రిజరెక్షన్, సెకండ్ టైం జీసస్ రిబ్యూక్డ్ దెమ్, హిస్ డిసైపుల్స్. మార్క్స్ గాస్పెల్, మార్కు సువార్త 16వ అధ్యాయం 16th chapter. మార్క్స్ గాస్పెల్ chapter 16. అందరు తీసుకున్న ప్రియులు, మార్కు సువార్త 16వ అధ్యాయం. రెండోసారి యేసుక్రీస్తు శిష్యులను గద్దిస్తున్నాడండి. 14th verse, 16లో 14. Mark's Gospel 16 verse 14. After he appeared unto the 11, as they sat at meat, and upbraided them with their unbelief and hardness of heart, because they believed not them which he had seen him after he was risen. 14. పిమ్మట 11 మంది శిష్యులు భోజనములకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తర్వాత తాను చూసిన వారి మాట నమ్మనందున వారి అవిశ్వాసం, అపనమ్మకం నిమిత్తము, హృదయ కాఠిన్యం నిమిత్తము వారిని ఏం చేశాడట? గద్దించెను. జీసస్ rebuked them because of their unbelief. Because of their unbelief. సో ప్రియులారా, వారి యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసుక్రీస్తు ఏం చేశాడంటే వారిని గద్దించాడు. యు అండర్స్టాండ్? నమ్మకుండా ఉన్న వారిని యేసుక్రీస్తు గద్దించాడంట. అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారిని గద్దించో. యాజ్ ఎ క్రిస్టియన్, బైబిల్ సేస్ వీ షుడ్ నాట్ బిలీవ్ బికాస్ వీ హావ్ సీన్. వీ షుడ్ బిలీవ్ బికాస్ వీ హావ్ నాట్ సీన్. మనం చూసి నమ్మడం కంటే ప్రతాప్ ఏం చేయాలంట? చూడకుండా నమ్మడమే. అదే రైట్. మెయిన్ విశ్వాసం అంటే ఏంటి? హీబ్రూస్ chapter 11. వాట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ఫెయిత్? హీబ్రూస్ chapter 11. అందరం తీసుకున్నాం ప్రియులారా. విశ్వాసం యొక్క అర్థం ఇక్కడ దేవుడు మనకు వివరిస్తున్నారు. వాట్ ఈస్ ద రియల్ ఫెయిత్? 11 verse 1. Now faith is a substance of the things hoped for and the evidence of things not seen. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైన ఉన్న వాటికు రుజువై ఉన్నది.
అర్థమైందండి? ఫెయిత్ అంటారు వినోద్, చూడని వాటిని నమ్మడమే ఫెయిత్ అంటారు. ఇలా చూస్తే మనం నమ్మితే అదెందుకు ఫెయిత్ అవుతుంది? Jesus said, you have seen and believing me, but I am telling you, you believe me without seeing me. That is a true faith. యేసు ప్రభు అంటారు కదా, వీరు నన్ను చూసి నమ్ముతున్నారు, చూడకుండా నమ్మిన వారే ధన్యులు. In one place Jesus said, you people will not believe me unless you see any miracles. మీరు అద్భుతాలు ఆశ్చర్యాలు చూడకుంటే నమ్మరా? మీ హృదయం అంత కఠినంగా ఉందా? Jesus rebuked them saying, don't you believe me unless you see miracles and some signs and wonders? ఏదో అద్భుతాలు ఏదైనా ఆశ్చర్యకరాలు చూసేవారు మీరు నమ్మరా? వెరీ బ్యాడ్ అని యేసు ప్రభు ఆ పరిచయులను శాస్త్రులను గర్భిస్తారు. సో మనం ప్రియులరా చూడకుండా మనం నమ్మాలి. We have to believe even without seeing. Example, మనం sick అయ్యాం, we became sick, so we have to believe God will heal me. మనం అనారోగ్య పాలయ్యాం ప్రియులరా, అప్పుడు హీలింగ్ అయ్యే వరకు మనం ఆగకూడదు. ఎప్పుడు నమ్మాలంట? మేఘన ముందే, హీలింగ్ కాకముందే దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, చూడకుండా ముందే వాడిని మనం నమ్మాలంట. ఫైనాన్షియల్ గా మనం ప్రాబ్లం లో ఉంది, సో ఆ ప్రాబ్లం సాల్వ్ అయిన తర్వాత కదా మనం నమ్మేది. అది సాల్వ్ కాకముందే మనం నమ్మాలంట. సిస్టర్ గారు, దేవుడు నా ప్రాబ్లం ను సాల్వ్ చేస్తాడు. బికాస్ వి ట్రస్ట్ ఇన్ గాడ్. దో వి లివ్ ఇన్ ద వరల్డ్, దో వీఆర్ మేకింగ్ మనీ, మనం ఈ లోకంలో జీవిస్తున్నాం, మనం డబ్బు సంపాదిస్తున్నాం, వి బిలాంగ్స్ టు గాడ్, మనం దేవునికి సంబంధులము. క్రిస్టియన్స్ ఆర్ కాల్డ్ ఇన్ ద బైబిల్ బిలీవర్స్. క్రైస్తవులను బైబిల్ ఏమని పిలిచారంట? విశ్వాసులు. అంటే వీళ్ళు మొత్తం దేని మీద ఆధారపడతారు? మొత్తం విశ్వాసమే. బిలీవర్స్. విన్నారా? బిలీవర్స్ ఫెలోషిప్, బిలీవర్స్ చర్చ్, బిలీవర్ గ్రూప్, విశ్వాసుల సంఘము, విశ్వాసుల సహవాసము, విశ్వాసుల మందిరము. సో రాయలము మనం అందరం ఎవరమంట? విశ్వాసులము. మనం చూడలే, ఆయన కానీ మనం ఏం చేయాలా? నమ్ముతాము, విశ్వసించాలి. We have not seen, but still we believe. Did we see God? మనం దేవుడిని చూసామా సిస్టర్? But still what should we believe? What should we do? We believe there is God. దేవుడు ఉన్నాడని నమ్మాలి. I have not seen Jesus, but I believe there is Jesus. నేను యేసు ప్రభుని చూడలేదు, కానీ నేను నమ్ముతున్నా పీటర్ యేసు ప్రభు అనేవాడు ఉన్నాడు కదా. విషయం, Did we see heaven? మనం పరలోక రాజ్యం చూశామా జెసికా? But we believe after our death where we will go? Heaven. With that faith still we are alive. ఆ యొక్క విశ్వాసంతో మనం ఈరోజు వరకు బ్రతుకున్నాం. Abraham, Isaac, Jacob, Moses, all these people, Abraham, Isaac, Jacob, Moshe, వీళ్ళంతా ఎలా బ్రతికారంట పీటర్? విశ్వాసంతో. చూసారా వీళ్ళు? God said to Abraham, Abraham, leave your country, leave your relatives, leave your father's house, go to the place which I will show you. I will make you great nation. అబ్రహాం, నువ్వు నీ తల్లిదండ్రులను, నీ దేశమును, నీ బంధువులను విడిచి నేను చూపించే స్థలానికి వెళ్ళు, నేను నిన్ను గొప్ప జనాంగంగా నేను చేస్తాను. Did Abraham go? Yes. Did Abraham believe God? Yes. అబ్రహాం వెళ్ళాడా? వెళ్ళాడు ప్రియులరా. అబ్రహాం దేవుడిని నమ్మాడా? నమ్మాడు ప్రియులరా. అందుకే ఈరోజు అబ్రహాం, గాడ్ హస్ మల్టిప్లైడ్ అబ్రహాం, ఇజ్రాయిల్, ఆల్ అబ్రహాం సంతానం కదా. ముస్లిమ్స్, అరబ్స్, దేర్ ఆల్ యువర్ సంతానము, అబ్రహాం సంతానం. క్రిస్టియన్స్ ఎవరి సంతానము? అబ్రహాం సంతానం.
సో అబ్రహాం సంతానం నుంచి పీటర్, ముస్లిమ్స్, యూదులు, క్రిస్టియన్స్ మనందరం ఆయన సంతానం నుంచి వచ్చిన వాళ్ళ పేరాయలమ్మ. ఆ రోజు అబ్రహాం నమ్మాడు. దట్ డే అబ్రహాం బిలీవ్డ్ గాడ్. He said, "Go, I will make you big nation." Okay, Lord. Sarah, come on, pack the things. Everybody went. చూడకుండానే నమ్మాడు అబ్రహాం కదా. లాస్ట్ కు దేవుడు ఆయన పెద్ద జనాంగంగా. రీసెంట్ గా జెరూసలేం గురించి చదువుతుంటే ఒక ఆయన చదువుతూ ఏమని చదువుతున్నాడంటే, జెరూసలేం is the center of three religions: Judaism, Christianity, Islam. All three of them came from Abraham, who believed God without seeing his promises. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు ఈ అబ్రహాముని 3 జనాంగాన్ని లేపాడట. ఒకటి ముస్లిమ్స్, రెండోది యూదులు, మూడోది క్రిస్టియన్స్, క్రైస్తవులు. అబ్రహాం చూశాడు దేవుణ్ణి, ఆయన చెప్పిన మాట మాత్రము నమ్మాడు, లోబడ్డాడు. సో ఈరోజు మనం తెలుసుకున్న సత్యం ఏంటంటే, చూసి నమ్మే వాళ్ళకంటే చూడకుండా నమ్మిన వారే. ఈ 9లో ఇదొకటి మనం యాడ్ చేసుకోవాలి. We have to add this 10th one. We have to believe without seeing. I never seen heaven, but I believe there is a heaven. I never seen Jesus. I believe there is Jesus. I never seen God. I believe there is a God. నేను పరలోకం చూడలేదు ప్రియులారా, కానీ పరలోకం ఉందని నేను నమ్ముతున్నాను. యేసు ప్రభు నేను చూడలేదు, కానీ యేసు ప్రభు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. నా పేరు జీవగ్రంథంలో ఉందని నేను నమ్ముతున్నా. నేను చూడలే నా కళ్ళతో. ఐ నెవర్ సీన్ మై నేమ్ ఇస్ రిటన్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్, బట్ ఐ బిలీవ్. దేవుడు అబద్ధికుడు, గాడ్ ఇస్ నాట్ ఎ లయర్. కదా పిల్లలు, మనకి ఎంత ప్రాబ్లం ఉన్నా ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువా. We Christians, we don't walk by sight, we walk by faith. రాయలమ్మ, మనం చూపుతో నడిచేవాళ్ళం కాదంట, విశ్వాసముతో నడిచేవాడు. అతి పరిశుద్ధ స్థలంలో ప్రియులరా, ఇన్ హోలీ ఆఫ్ హోలీస్, ఓకే, దెర్ విల్ బి నో లైట్స్. మొత్తం డార్క్ ఉంటుందంట. అక్కడ మాత్రం ఒక చిన్న డబ్బా, ఒక పెట్టె ఉంటుందంట, మందు పెట్టె. ప్రధాన యాజకుడు వెళ్ళాలంటే మొత్తం చీకటి, ఎవ్రీథింగ్ డార్క్. సో యూ విల్ వాక్ దేర్ not by sight, he will walk there by faith. ఆ ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలో పోయినప్పుడు ఏ క్యాండిల్ లైట్స్ ఉండవు, బయట సూర్యకాంతం ఉండదు, మొత్తం చీకటి ఉంటుంది. ప్రధాన యాజకుడు నమ్మాల దేవుడు ఇక్కడ ఉన్నాడు, కంటికి కనబడదు, ఎవ్రీథింగ్ ఇస్ డార్క్. there is a mercy seat, there is a tablet, there is a the ark of the covenant, so he cannot see, but still he has to slowly walk. దేవుడు అక్కడ. సో ఈరోజు మనం నమ్ముదాము. మనం చూసి నమ్మడం కంటే ఎలా నమ్మాలంట? బైబిల్లో ఉందా, నేను నమ్ముతున్నాను. ఎప్పుడన్నా మనం ఫెయిత్ కొద్దిగా డిస్టర్బ్ అవుతుంది కదా, బికాజ్ ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లము, హెల్త్ ఇష్యూస్, నేను బాగా డిస్టర్బ్ అయిపోయానండి. నేను, మా వైఫ్, మా ప్రిన్సీ ముగ్గురం సింక్ అయ్యి ముగ్గురం ఒకే వార్డులో ఒకరి ముఖం చూసుకుంటూ పడుతున్నాను. ఒక్కసారి కాదు, 3 సార్లు. ఫస్ట్ 2 times, 2 days we both were admitted, 3 of us admitted, we came back. Second time again my wife fell sick, we went 4 days, we were there. After 4 days we came back home, again the shivering started, we went again back. Third time, now third time we went to Vijay Healthcare, 4 days we were at body pains, shivering, fever, my legs, my hands were swollen, na kaalu chetulu vaasai. I am not able to walk because my
మై ఫీట్ ఈజ్ హెవీ విత్ వాటర్, నా కాళ్ళన్నీ నీళ్ళతో నిండప్పుడు నా ఒక వాచ్ని నడవలేకపోతున్నాను, బాగా డిస్టర్బ్ అయిపోయాం. మేము బాగా అవుతున్నామంటే మేఘనా న్యూస్ వచ్చింది, మేఘనా వాస్ సిక్. మేఘనా సిక్ అయిన తర్వాత సిస్టర్ శ్రీలేఖ వాస్ సిక్. పాప వీళ్ళంతా మాకు వచ్చి సేవలు చేశారు. పీటర్ వాస్ సిక్, రోహిత్ సిక్, తర్వాత రాయలమ్మకు గొంతు ప్రాబ్లం వచ్చింది, తర్వాత అనుష ప్రాబ్లం వచ్చింది, ప్రతాప్ ఒక్కడే స్టాక్ ఉండడం కదా పీటర్. ఆల్మోస్ట్ అందరూ సిక్ అయిపోయాం పురియుల. కానీ తర్వాత నేను దేవుని దగ్గర క్షమాపణ అడిగిన, ప్రభావ డిస్టర్బ్ అయ్యాను ప్రభావ. I was a little disturbed. I said, Lord, what is this problem? Then again I said, Lord, I'm sorry. I will never ask you. ఎవరు అంటుంటే, don't ask God, why God, why God, why God. God will say, why not అంటారంట. మనం దేవుడిని ఎందుకరా అడగకూడదంట. అడిగితే దేవుడు వై నాట్ అంటాడంట కదా రాయలమ్మా. అందుకే ఎందుకు అని అడగకూడదంట. నీ ఇష్టం ప్రభు, నీ చిత్తం, నాట్ యువర్ విల్. మీకు తెలుసలేదు, రాజేష్, మన చర్చ్కి వచ్చే రాజేష్ వాళ్ళ అన్న ఈస్ టు కమ్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫర్ బైబిల్ స్టడీ. షీలా ఈస్ 50 years, నాకంటే 2 సంవత్సరాలు చిన్నవాడు. యశోద హాస్పిటల్లో పీటర్, ఆయన కిడ్నీ ప్రాబ్లం ఉంది. యశోద హాస్పిటల్ 10 days నుంచి అడ్మిట్ అయ్యారంట. వినోద్ బాత్రూంలోకి వెళ్ళారంట. మరి హార్ట్ అటాక్ వచ్చేదో తెలియదు, బాత్రూంలో పడేసారు. నేను వెళ్ళాను, పరిమళ వెళ్ళింది, మేఘన వెళ్ళింది. వాళ్ళు చూసాం, చాలా బాధ. రాజేష్ వాళ్ళ ఓన్ బ్రదర్ మన బైబిల్ స్టడీకి చాలాసార్లు, వాళ్ళ వైఫ్ చాలాసార్లు వచ్చింది. అక్కడ ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చింది భార్య భర్త. సింధూర కాల్ చేసింది, బ్రదర్ మా బావగారు చనిపోయారు రాజేష్ వాళ్ళంతా. చాలా బాధ అనిపించింది, వెరీ పెయిన్. సో కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటాయి ఇప్పుడు మన లైఫ్ లో. కానీ మనం ఏం చేయాలంటే డిస్టర్బ్ ప్రభా. ఐ బిలీవ్ అల్టిమేట్ గా మనం ముట్టేది ఎవరంట, ఎవడే. మనం నేను ఒక వీడియో పంపించిన కదా నిన్న, నేను స్వస్థపరచు యెహోవాను నేనే. ఒక వాక్యంలో రాయబడి రాయలమ్మా, ఆయన మనల్ని శిక్షించినా గర్దించినా చివరికి మనపై కనికరం చూపించేది ఆయనే. హల్లెలూయా. ఎంత చేసినా వినోద్ లాస్ట్ గా, అయ్యో నా కుమారుడే కదా, నాకు మై డాటర్, మై సన్. అల్టిమేట్లీ he will have a compassion, he will have a mercy. నాకు ఒక్క మాట బలం ఇచ్చింది, అదేంటంటే మనం సిక్ అయింది 10 రోజులే, కానీ ఆరోగ్యం ఉన్నది ఎన్నో సంవత్సరాలు. ఆమేన్. ఎప్పుడో ఒకసారి సిక్ అవుతాం. ఒక వారం కోల్డ్, ఒక వారం థ్రోట్ ఇన్ఫెక్షన్, వారము జ్వరము, ఒక 10 రోజులు అడ్మిట్. కానీ మనం ఆరోగ్యం ఉన్నది ఎన్ని సంవత్సరాలు కదా. మనం పుట్టింది మొదలుకొని we were healthy until we were sick only for 10 days, but we were healthy for so many years. So which should we remember? When we were healthy ఉన్నది మనం జ్ఞాపకం చేసుకుంటే. సో ప్రియులారా, చూసి నమ్మేవారి కంటే ఎవరు ధన్యులంట, చూడకుండా. సో మన జీవితంలో స్టీలా చూసి నమ్మడం కంటే చూడకుండానే. ఎవరికైనా బాగలేదు మాకు కాల్ చేయండి. మేము ఒకవేళ దగ్గర ఉంటే ఇంటికి వస్తాం, లేకపోతే ఫోన్లో ప్రేయర్ చేస్తాం. అప్పుడు ప్రేయర్ చేయించుకున్న వాళ్ళు ఏం చేయాలా, నమ్మాలి. If somebody is sick, Jessica, they should call us. If we are nearby, we will come and visit and pray for them. If we are not near, we will pray by phone. When we pray, the sick person should believe, okay, after brother's prayer, everything is going to be alright. We believe. Kada? నూనెలో ఏం శక్తి ఉంది, నూనెలో ఏం బలం ఉంది? బట్ బైబిల్ సేస్ యు అప్లై ఆయిల్ అండ్ ప్రే, అండ్ ద ప్రేయర్ ఆఫ్ ద ఫెయిత్. నూనెలో ఏం బలం ఉంది పిల్లలు? ఏముండదు. కానీ బైబిల్ రాయబడింది, నూనె రాసి ప్రార్థన చేయండి, విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని. మేము హాస్పిటల్ ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేశారు మా గురించి, అందుకే దేవుడు మమ్మల్ని స్వస్థపరిచారు. సో కాబట్టి ప్రియులా, ఈ రోజు నుంచి
మనం చూసిన తర్వాత నమ్మడం కంటే చూడకుండానే నమ్ముదాం. సిక్ అయిన వెంటనే నమ్ముదాం. లార్డ్, ఐ బిలీవ్ దట్ యూఆర్ గోయింగ్ టు హీల్. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం, లార్డ్, ఐ బిలీవ్ దట్ యూఆర్ గోయింగ్ టు సాల్వ్ మై ప్రాబ్లం. నమ్మిన వారు కాదు. ఎవ్రీవన్ హూ బిలీవ్స్ దే. ఆమేన్. షల్ వి క్లోజ్ అవర్ ఐస్? ఒక 2 నిమిషాలు ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించుకున్న ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. చూసి నమ్మడం కంటే చూడకుండా నమ్మడమే ధన్యత ప్రియులారా. అది హీలింగ్ కావచ్చు, అది ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, మేబీ అది జాబ్ కావచ్చు, మన మ్యారేజ్ కావచ్చు, ఎనీ ప్రాబ్లం. ఐ బిలీవ్, లార్డ్, ఇట్ ఈస్ యూ హూ క్రియేటెడ్ మీ. లార్డ్, నన్ను సృష్టించిన నువ్వే ప్రభువా, నన్ను ఈ రోజు వరకు నడిపించిన నువ్వే ప్రభువా, ఈ రోజు వరకు ఎన్ని కష్టాలు వచ్చినా నాకు సాయం చేసిన నువ్వే ప్రభువా. It's you who healed me. It's you who helped me financially. It's you who took me away from that pit of harm. ఆ గుంతల నుంచి నన్ను లేవనెత్తి నువ్వే. Jesus rebuked the disciples because of their unbelief. యేసుక్రీస్తు శిష్యులను అవిశ్వాసం బట్టి గద్దించాడు. ఒకసారి కాదు, 2 సార్లు. ఒకసారి సముద్రంలో, రెండోసారి ఆ రూమ్లో. కానీ విశ్వసించిన వాళ్ళందరినీ అభినందించాడంట. జీసస్ అప్రిషియేటెడ్ ఎవ్రీవన్ హూ బిలీవ్డ్ ఇన్ హిమ్. మనం నమ్ముదాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మమ్మల్ని చర్చించారు. థ్యాంక్ యూ. చూసి నమ్మడం కంటే చూడకుండా నమ్మిన వారే ధన్యులన్నారు ప్రభువా. తోమా ఆ రోజు ఆ మాట అన్నందుకు తర్వాత సిగ్గుపడ్డాడు. నా దేవా, నా ప్రభువా అన్నాడు. Thomas was ashamed because he said that word, I will not believe unless I put my finger in his wounds. When Jesus came to him, he was put his head under shame down of heart. He said, Lord, my God. Then Jesus said, Thomas, blessed is everyone who believes without seeing me. Father, we want to be like that. మేము చూడకుండానే మిమ్మల్ని నమ్మాలి ప్రభువా. చూడకుండానే నువ్వు మా విశ్వాసాన్ని నీ మీద ఎక్సర్సైజ్ చేయాలి. ఆ రోజు అబ్రహాం మీరు వాగ్దానం చేశారు, ఆయన నమ్మాడు. లాస్ట్ ఆయన నమ్మకం ప్రకారం మీరు చేశారు. You said to Abraham, I will give you son. He waited for 25 years. Ultimately you gave him a son, Isaac. Abraham